బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా? అన్నా నేను బిగ్ బాస్ చూస్తున్నా. ఇప్పుడన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఇది రణరంగం కాదు, ఇప్పుడు స్టార్ట్ అయిందన్న చెదరంగం బిగ్ బాస్ సీజన్ 9 లో. ఇప్పుడు ఎవరి కోసం చూస్తున్నారు? నేను మాత్రం బిగ్ బాస్ మొన్నటిదాకా వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదని, ఇప్పుడు బిగ్ బాస్ నాకు ఫేవరెట్. ఫస్ట్ నాకు సుమన్ శెట్టి అన్న, అది 100%. సెకండ్ మా మొన్న వైల్డ్ కార్డ్ అంటే మా పిల్ల మోక్ష, రమ్య మోక్ష నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఆమెకు మొన్న ఇది ఆ మోక్ష గారిని మొన్న ఒక డైలాగ్ చెప్పింది. అసలు ఆ ఎంట్రీ ఇస్తూనే ఆ ఇల్లు ఆ పింక్ శారీలో అబ్బా 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 అబ్బా, ఏం అందమన్నా ఏం నడుమన్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఆమె అందం ఇలా ఉంటుందని. నా నరాలను తెగిపోయినాయి బ్రో ఆమె చూస్తే. అసలు ఆమె డైలాగు, ఆమె మాట్లాడే విధానం క్యూట్ క్యూట్ గా మస్తున్నా. కాస్త వల్గర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత. అంటే ఇప్పుడు దువ్వాడ మాధురి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంట నీకు ఎట్లా అనిపించింది? రమ్య మోక్ష మాధురి ఇద్దరు కూర్చొని కొంచెము మాటలు అయితే వదులుతున్నారు అనమాట. ఆ మాటలు అయితే యూజ్ చేయకూడదు కదా. సో నేను చెప్తా, ఫస్ట్ తనుజ గురించి మాట్లాడుతున్నాం. తనుజ గురించి టాపిక్ వచ్చిందిగా. తనుజ గారి గురించి ఎంత మందికి డ్రామా వేసింది తెలుసా మీకు? మీకు తెలుసో తెలియదు ఆమె ఎంత పెద్ద డ్రామా. ఒక సీరియల్ యాక్టర్ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాడు నాకు తెలుస్తుంది. ఒకటి చెప్తా భయ్యా, తనుజ గారు నువ్వు సింగిల్ గా ఎప్పుడు గేమ్ ఆడినావు? హూ అంటే నానా అంటావు, హూ అంటే నానా నానా అనుకుంటే డ్రామాలు ఆడుకుంటా. అంటే ఇప్పుడు వాళ్ళు చూసొచ్చింది, మనం కూడా చూస్తున్నాం బిగ్ బాస్. తనుజ గారు ఎమోషనల్ గా ఒక ముద్దాందారు సీరియల్ యాక్టింగ్ చేస్తా. ఆమె నువ్వు రియల్ గా గేమ్ ఆడు, ఎవరైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో మాట్లాడదు. నువ్వు చేయలేని వీళ్ళని వాళ్ళంటే నీ గేమ్ నువ్వు ఆడు, నీ స్టాండ్ నువ్వు ఆడు. బిగ్ బాస్ పోయి నాన్న ఎవరు నీకు అసలు చెప్పు, మీరే చెప్పండి. నాన్నెవరు అసలు? అంటే సపోర్ట్ చేసిన వాళ్ళకి దగ్గర అంతే మరి. ఇప్పుడు నిన్న నామినేషన్ అయింది, ఒక ఉదాహరణకు సుమన్ శెట్టి తనుజ నామినేషన్ అయింది. తనుజ ఏం పాయింట్ చెప్పింది? అన్నా నువ్వు నాతో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మాట్లాడకపోతే బిగ్ బాస్కి వచ్చినా. నువ్వు ఏందంటే ఆమె సేఫ్ గా ఎట్లా ఆడుతా అంటే భరణి చెప్తే డాడీ, ఇటు ఇమాన్ అంటే క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ ఇటు కళ్యాణ్ చేస్తే ఆయన కూడా గోపుతాడు కాబట్టి ఆయన ఫ్రెండ్. అంటే ఈమె ఏంటంటే సేఫ్ జోన్ చూసుకుంటది. అంటే వీళ్ళు మనోళ్ళు వీళ్ళకి చేయొద్దు. సుమన్ శెట్టి అంటే ఏదో సుమన్ శెట్టి అని చెప్తే ఏమనుకోడు అన్న అనుకోడు. కానీ సుమన్ శెట్టి అయినా ఏం తప్పైంది ఏంది అని పాయింట్ అవుట్ చేసి పాయింట్ చేసి సూపర్ పాయింట్స్. ఆ సుమన్ అన్నకు ఆమె చెప్పిన పాయింట్ చెత్త పాయింట్. ఆమె ఏడా దొరక ఏదో కావాలని నామినేషన్ చేసి సుమన్ శెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసి తనుజ నామినేషన్ చేసింది. ఇప్పుడు మీరు బిగ్ బాస్ చూడండి, మినిమం ఒక 5-10 నిమిషాలు సుమన్ శెట్టి అనేది ఉంటుంది. ఆయన తప్పుగా అంటే ఆయన ఎట్లా పడితే అట్లా వల్గర్ గా రొమాన్స్ అట్లా ఆయనకి మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు. నీతి నిజాది అంటే ఏడా మాట్లాడో ఏడా తగ్గాలో సుమన్ శెట్టి నాకు తెలుసు. ఎప్పుడు తప్పుగా మాట్లాడు, తప్పుగా ఆడాడు, ఏంటంటే న్యాయంగా నడుస్తాడు. అతనికి అన్ఫేర్ గా చాలా చాలా జరిగినాయి బిగ్ బాస్ అందులో. ఇప్పుడు వరకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు చూడండి, సుమన్ శెట్టి గేమ్ చూడండి, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆడే గేమ్ మాత్రం కరెక్ట్ గా క్లారిటీగా ఆడతాడు. వీళ్ళు మీద అందరూ డ్రామా, వీళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్స్. సుమన్ శెట్టి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నారు? భరణికి అయితే తనుజ, డిమాండ్ పవన్ కి అయితే మన రీతు చౌదరి, వీళ్ళు గేమ్ ఆడతారు గ్రూప్ గేమ్ అని. సుమన్ శెట్టి అన్న సింగిల్ గా గేమ్ ఆడతాడు. అండ్ తనుజ గారికి కూడా గట్టిగానే పడ్డది ఈసారి. దివ్యల మాధురి గారి ఆర్గ్యుమెంట్స్ ఎలా అనిపించింది? ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బ్రో, పట్ట అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అది చూసి భయపడుతున్నారా? భయపడదంటే ఆమె టాపిక్ అంతా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఒకటి చెప్తా భయ్యా, ఒకటి ఏంటండి, మాధురి గారు దివ్య గారు ప్రోమో విషయంలో చూడలేదు. ఆమె చెప్పిన పాయింట్ ఏంది? ఆమె కరెక్ట్ గా మాట్లాడుతుంది. అంటే ఏంది అంటే ఆమె చెప్పిన పాయింట్ కదా, ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తా అంటే ఎవరితో ఎట్లా మాట్లాడు. ఆ మాధురి గారి డైలాగు, ఆమె వర్షన్, ఆమె మా అక్క అనుకోండి. ఆమె డైలాగ్ ఇంటే నానేదో ఫిదా అయిపోయింది చెప్పుకోండి. అసలు దివ్య గారికి గజ 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 వనికిస్తుంది ఒక్కొక్కరికి. అసలు రీతు చౌదరి గారి, దివ్య గారి, వీళ్ళందరూ వీళ్ళతో మాట్లాడే భయపేస్తుంది. కానీ ఆమె ఆర్గ్యుమెంట్ చేయాల్సిన విషయాలే కాదు అవి, నార్మల్ గా మాట్లాడుకుంటే అయిపోతాయి ఆ విషయాలన్నీ కూడా. దానికి ఎందుకు అంతగా అరిచి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం? ఇప్పుడు ఎప్పుడైనా మనం తినే దగ్గర అన్నం తినేటప్పుడు కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీ చేసుకుంటే తప్పేంది? ఈమె దివ్య ఏంటంటే కెమెరా ముందు ఆపడాలని, ఈ మాధురి గారు ఏంటంటే ఆమెకి ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా తప్పుగా బయటికి పోయి మాట్లాడడం, బాత్రూమ్ పోయి మాట్లాడడం, బెడ్రూమ్ పోయి మాట్లాడడం కాదు. దువ్వాడ మాధురి గారు మీరు చెప్పే పాయింట్ కరెక్ట్ గా, ఆమె మాట్లాడే పాయింట్ నాకు కరెక్ట్ నచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కరెక్ట్ అనిపించింది. ఆమె మాట్లాడే విధానం బాగుంది. ఎందుకంటే మీరు ప్రోమో కూడా దివ్యతో మాట్లాడింది. ఆమె దివ్య కావాలని ఆర్గ్యుమెంట్ చెప్తాంది పవన్ కి, చెడు ఆమె కావాలని ఓవరాక్షన్ చేసేది నువ్వు, ఓవరాక్షన్ దివ్య గారు. డాడీ అనుకుంటా భరణితో డ్రామాలు చేసుకుంటా. వీళ్ళు రియల్ గా వైల్డ్ కార్డ్ అంటే నాకు ఇద్దరైతే బాగా నచ్చింది, ఆయుష, మోక్ష అండ్ మన మాధురి గారు. వీళ్ళు ముగ్గురు మాత్రం కరెక్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఇప్పుడు వీళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా అనిపించింది? ఒకళ్ళే ముంబై అంట, ఆయన ఏం చేస్తాడు ఆయన గారి తెలియదు. ఈయన పొడుగున్నాడు, సీరియల్ చేసి ఉరుకుతాడు ఎటు ఉరుకుతారు ఆయన నిఖిల్. ఆయన పాయింటే వస్తుంది, ఆయన ఏం మాట్లాడలేదు. బాధ చేస్తాడు, ఇస్తాడు, ఉరుకుతాడు. కానీ బిగ్ బాస్ గేమ్ షో, గేమ్ లో మనం ఆపడాలంటే మాట్లాడాలి. అది మెయిన్ గా మాత్రం తనుజ, ఆయుష వాళ్ళిద్దరు నిన్న పోటీ మాత్రం హైలైట్ చెప్పుకోవచ్చు. ఆయుష గారు ప్రతి పాయింట్ రేటే. నువ్వు డ్రామా ఆడుతున్నావు అన్నావు, అండ్ నువ్వు మన బిగ్ బాస్ లో స్టార్ మాలో చాలా సీరియల్ ఉన్నాయి కదా, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేయని సీదా అయిపోయింది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లవరు, ఆయన డాడీ ఉంటే ఫైనల్ వరకు పోచిన డ్రామా మాత్రం ఇది తనుజ గారు బాగా ఆడలు. ఆ తనుజ గారికి బరాబర్ కరెక్ట్ దింపింది. ఆమె ఆయుష గారి పాయింట్స్ మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది నిన్న జరిగిన అన్నిట్లో. ఆయన ఇంకొకటి కళ్యాణ్, కసిరాయ కళ్యాణ్ అని చెప్పుకొచ్చి బరాబర్ చెప్తా. నిన్న రాము రాతుని పాయింట్అవుట్ చేసిన పాయింట్ నాకైతే నచ్చలేసలే.
ఆయన చెప్పండి ఏం లేదు సంచాలక ఫెయిల్ అయినా అన్నాడు ఒకటే మాట. ఆ ఇద్దరు సంచాలకులు ఉన్నారు అప్పుడు, ఇమానుల్ ఉన్నాడు అండ్ రామురాథోడ్ ఎందుకు చేసిండు, ఇమానుల్ క్లోజ్ కాబట్టి రామురాథోడ్ చేసిండు. రియల్ గా రామురాథోడ్ ఆడే గేమ్ నాకు బాగా నచ్చింది. ఒక బంజారా అబ్బాయి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి అండ్ ఒక సాంగ్ తో హిట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ వచ్చిండు. అమ్మాయి అక్కడ ఉంటే అంటే ఎక్కువ ఉర్రడం రాదు, మాట్లాడదు, అంత మాత్రం నేను తక్కువ వేసి రామురాథోడ్ ఎంత హీనంగా ఆడు కళ్యాణ్ గారు వేసినట్టే. అంటే వీడు ఎవరైనా చేయొచ్చు కానీ పాయింట్ లేక సంజయ్ గారు దినమా రామురాథోడు అంటే అమాయకులుగుంటే డల్లుగుంటే చేస్తారనమాట. నాకైతే కళ్యాణ్ నామినేషన్ చెత్త నామినేషన్ చెప్పుకోవచ్చు, ఒక పాయింట్ లేకుండా ఏదో చెప్పాలని చెప్పిండు. సో రామురాథోడ్ ఒక బంజారా అబ్బాయి, నీకు బంజారా సపోర్ట్ అండ్ నువ్వు గేమ్ ఆడేది నువ్వు బాగా ఆడుతున్నావు ఇలా ఆడు, నాగరం సార్ కూడా మొన్న చెప్పారు. నాకైతే ఈ పాయింట్స్ అయితే బాగా నచ్చినాయి. ఓకే, మరి రీతు చౌదరి దివ్యాని ఒక పాయింట్ అవుట్ లో నామినేట్ చేసింది. అంటే నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, కొంచెం లేట్ అయింది, దాని వల్ల నాకు కళ్ళు తిరిగాయని చెప్పి నామినేట్ చేసింది. ఆ పాయింట్ అసలు వ్యాలిడ్ అంటారా? రీతు చౌదరిగా రీతు చౌదరి దివ్యాకి చేసింది. అయితే రీతు చౌదరికి పాయింట్స్ దొరకవు, ఆమె మొత్తం సేఫ్ గేమ్ ఆడుతుంది, ఎవరితో ఎట్లుండాలి ఆమె ఎంత సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ రీతు చౌదరి ఏంటంటే ఆమె ఎట్లుంటుందో ఆమెకే తెలియదు, ఈమె ఎక్కడ పాయింట్ ఎక్కడ తీసుకొస్తో తెలియదు, ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ వరాలు తీసుకొచ్చి పెడుతుంది, ఆమెకు పాయింట్ రాదు. దివ్య ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి డేంజర్ అయిపోతుంది, కానీ నాకైతే నచ్చలేదు. ఓకే, మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజ, దివ్య, భరణి వీళ్ళ బాండింగ్ మాత్రమే బయటికి చెప్తూ వీళ్ళని మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఇటు సైడ్ ఉన్న రీతు చౌదరి అలాగే డిమాండ్ పవన్ బాండింగ్ మాత్రం ఎవరు అలా డిమాండ్ పవన్ కి మోక్ష రమ్య చెప్పింది కాలడి, నువ్వు రీతు చౌదరి అప్పటి పిచ్చోని అయిపోతున్నావు, నీ గేమ్ ఆడతలేవు, నువ్వు రీతు చౌదరితో ప్రేమలు హగ్గులు ముద్దులు అని కూర్చోబెట్టుకుని కూడా మర్చి ఒకసారి ఎపిసోడ్ చూడండి, మీరు కూర్చోబెట్టుకుని మరీ చెప్పింది ఒక మన మనిషి లెక్క, నువ్వు ఇట్లాంటి డ్రామాలు చేయకు, లవ్ స్టోరీలు ఆపు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ గేమ్ అవపడతలే. ఆమె కూర్చోబెట్టుకుని మంచిగా చెప్పింది. వైల్డ్ కార్డ్ అంటే రమ్య గారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఆమె చూసింది బయట నీకు అట్లా పోర్ట్రేట్ అవుతుంది మంచిగా ఉండరా అని చెప్పింది డిమాండ్ పవన్. ఆయన డిమాండ్ పవన్ నిండుగా ఆయన రెండు తలకాయలు మలిసి రేపు ఈమెన్ గెలుతారో కూడా తెలియదు, ఇక ఈమె రీతు చౌదరితో పని అయిపోయింది, ఇక రమ్యన్ గెలుతారో కూడా తెలియదు, ఇక అట్లుంటది. శ్రీజ హ్యాష్ ట్యాగ్ గట్టిగా గో బ్యాక్ అంటే లోపలికి రీ ఎంట్రీ ట్యాగ్ నడుస్తుంది కదా, వెళ్తుందంటారా? అంటే మాధురికి కాంపిటీషన్ గట్టిగా ఇస్తే వెళ్తే అంటున్నారు. ఈ అయిపోయిందన్న కష్టమే. అయ్యో వీళ్ళందరూ భయపడే ఆమె ఒకటి చెప్పా అంటే అన్న, ఇది బిగ్ బాస్ ప్లానింగ్ కూడా ఉందన్న. తుత్తు శ్రీజ ఈమె అంటే ఏజ్ చిన్న తెలియదు కానీ ఆమె కావాలని బిగ్ బాస్ కూడా ప్లానింగ్ చేసి మరీ బయటికి రప్పించింది, కానీ పోయే అవకాశం అయితే లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యూవర్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అందరు మన రివ్యూవర్స్ ఉంటారు, వీళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలా, శ్రీజ హ్యాష్ ట్యాగ్ శ్రీజ అనిలు అంటే నెగిటివ్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా హాట్ టాపిక్ పట్టుకుంటే వీస్ వస్తాను వీళ్ళ బాధ. బిగ్ బాస్ గురించి ఆదిరెడ్డి గారు కామెంట్స్ ఈ సీజన్ చూసుకుంటే సో పెయిడ్ లాగా అనిపిస్తుంది చాలా మంది మాట్లాడుతారు, నీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఆదిరెడ్డి అన్న గురించి తెలియదు కానీ ఆదిరెడ్డి అన్న మొన్న ఒక మాట అన్నాడు అన్నా, నువ్వు రియల్ గా జెన్యున్ గా నువ్వు సపోర్ట్, నాకైతే జెన్యున్ రివ్యూ అని లేదు. ఆది అని రెడ్డి అన్న మొన్న మన మోక్ష కూడా చెప్పిండు, అంత పెద్ద ప్లాట్ఫారం ముందు నువ్వు ఇట్లా చేయకు అని మన ఆదిరెడ్డి అన్నాడు. ఆదిరెడ్డి నువ్వే చెప్పన్నా, అంటే ఇప్పుడు అమ్మాయిలతో పులిహోర కలిపితే ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ చూస్తారు, పులిహోర కలిపిన కిస్సులు ఇచ్చిన హగ్గులు ఇచ్చిన ఫ్యామిలీ చూస్తారు కానీ మళ్ళీ దాని మీద రివ్యూ చెప్పలేదు. అరే ఫ్యామిలీ చూస్తుంది, ఫ్యామిలీ షోడా రొమాన్స్ షో అని చెప్పొచ్చు కదా. ఏదో రమ్య గారు మొన్న ఒక మాట, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత ఆడోళ్ళు మొగోళ్ళు ఏడ దొరికిన మీకు కావాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళకి ఏమో తెలియదు, నాకైతే అట్లా అనిపిస్తుంది అన్న. తనుజ బంగారు కొండ, ఎక్కడ కొండ నాన్న ఆదిరెడ్డి నాకు కూడా చెప్తా, నాకు ట్రోలింగ్ అనిపించింది. తనుజ గారు చూస్తుంటే నాకు బంగారు కొండలే కనిపిస్తుంది. రియల్ గా చెప్పండి అని ఏమేమో చెప్తాడు, ఎందుకు జెన్యున్ గా రివ్యూ చెప్పు, ఆయన మంచి రివ్యూవర్. కానీ ఆయన అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే అన్న, ఎవరు ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అన్న. జెన్యున్ గా రివ్యూ ఒక్కరు చెప్పరన్న, ఎవరికి ఫ్యాన్స్ బేస్ ఉంటారు వాళ్ళు, అంటే ఇప్పుడు వీళ్ళ వీడియో పెడితే వీళ్ళు చూస్తారు అన్నట్టు నెగిటివ్ రివ్యూ చెప్తారు అది. ఓకే, మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ వీక్ దివ్య ఫిక్స్ గా. దివ్యకి అంత నమ్మకం ఏంటంటే ఆమె ఇప్పుడు అంటే ఇన్ని సీరియల్ చూస్తున్నాం, ఇన్ని ఎపిసోడ్ చూస్తున్నాం కానీ డల్ అయిపోయింది. ఇప్పుడు సుమన్ శెట్టి అంటే కష్టం, తనుజ అంటే ఆమె ఫ్యాన్స్ ఆమెను ఉంచుతారు, ఇట్లా ఎడవాళ్ళగా